ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కుష్ఠరోగిని అంతఃపురంలో ఉంచుకున్నటువంటి రాజు గొప్పవాడు. బానిస బాలిక మాట విన్నటువంటి నామాను అతని భార్య గొప్పవారు. అడ్డుపడ్డ సేవకులు గొప్పవారు. సేవకుల మాటను కూడా మన్నించిన నామాను గొప్పవాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుష్ఠవ్యాధిని తన అంతఃపురములో ఉంచుకోవటం మాత్రమే కాదు, అతన్ని సైన్యాధిపతిని చేసుకొని అతని ద్వారా తరచుగా ఆయన విజయాలు పొందుతూ ఉన్నాడు. అది ఎంత కష్టమో ఆలోచన చేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా. కుష్ఠరోగిని ఇంటిలో ఒక అంతఃపురములో ఉంచుకోవటం ఎలా ఉంటుంది? మంచం పట్టిన పెద్దవాళ్ళు ఉన్న వారికి ఈ అనుభూతి ఉంటుంది. మంచం పట్టినప్పుడు ఒకే గది ఉంటుంది, ఇంటి మొత్తానికి 2 గదులు ఉంటాయేమో. ఆ గదిలో వాళ్ళు పెద్దవారు ఉంటారు, అన్నీ కూడా మంచంలోనే చేస్తూ ఉంటారు. మనం తినలేము, నవ్వలేము, అక్కడికి సరిగా కూర్చొని కూడా ఉండలేము. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇంటి బయట చిన్న గదో లేకపోతే గుడిసె వేసి అక్కడ వారిని ఉంచుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ప్రేమ లేదని అర్థం కాదు. కొంచెము ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండటానికే అలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన వారినే, మంచం పట్టిన వారినే మన గదిలో ఉంచుకోలేని స్థితి, భరించలేని వాసన వస్తుంది, తినదామన్నా నవ్వుదామన్నా ఇబ్బందిగా ఉంది అని మనమే భావిస్తూ ఉన్నాం. అలాంటిది ఏ బంధము లేకపోయినా ఒక వ్యక్తికి కుష్ఠ వ్యాధి సోకినప్పటికీ ఉద్యోగం నుంచి తీసివేయలేదు, పదవిని నుంచి తీసివేయలేదు, అలాగని దూరముగా పెట్టలేదు. సైన్యాధిపతిగా కొనసాగిస్తూనే ఉన్నాడు. అతనిని తరచు మాట్లాడుతూనే ఉన్నాడు. అతనితో అన్నీ కూడా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. అలా చేసిన వ్యక్తి సిరియా రాజు గారు, అందుకే గొప్పవాడు. మోషే కాలం నాడు అయితే కుష్ఠవ్యాధి సోకినప్పుడు ఆ వ్యక్తి శిబిరములో అందరితో కలిసి ఉండటానికి వీల్లేదు. శిబిరం వెలుపల ఎక్కడో ఒక గుడిసె వేసుకొని వీలైతే, లేకపోతే ఎక్కడో ఒక కొండల మధ్య, ఎక్కడో చెట్ల మధ్య, పొదల మధ్య జీవించాలి మోషే కాలంలో కుష్ఠవ్యాధి సోకిన వారు. అది యేసయ్య కాలానికి ఏమైనా మారినదంటే అప్పటికి కూడా మారలేదు. యేసయ్య కాలంలో కూడా కుష్ఠవ్యాధులందరూ కూడా ఊరికి అవతల, పొలిమేర అవతల ఉండాలి. ఎవరు రాని ఒక నిర్జన ప్రదేశంలో ఉండాలి. ఎవరి దగ్గరకు కూడా పోకూడదు, వారితో మాట్లాడకూడదు, సంప్రదింపులు ఉండవు. కానీ అలాంటి ఒక స్థితిలో సిరియా రాజు గారు నామానుని తన అంతఃపురములో ఉంచుకోవటం, ఆయనతో కలిసి పని చేయటం చాలా గొప్పది. అందుకే అంటాను, సిరియా రాజు గారు గొప్పవారు, మంచి మనసున్న వ్యక్తి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది నామాను అతని భార్య. నామాను ఇంటిలో పనిచేసి ఒక బానిస బాలిక, ఇజ్రాయెల్ దేశం నుండి ఒక దాసీని తీసుకొని వస్తారు. ఆమె ఇంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంది. ఆమె ఒక్క సలహా ఇచ్చింది. అయ్యా, వాళ్ళ యజమానురాలికి ఇస్తూ ఉంది. అమ్మా, మన యజమానుడు కుష్ఠవ్యాధితో బాధపడుచు ఉన్నాడు కదా, నాదొక చిన్న మనవి. ఇక్కడ అందరినీ సంప్రదించి ఉంటారు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వ్యాధి నయమవుతుంది. చిన్న సలహా ఇచ్చింది బాలిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే మనమైతే, ఏంటి నువ్వు నాకు సలహా ఇచ్చేది, నాకు తెలియదా, నేను ఎంత పెద్ద పెద్ద డాక్టర్లను కలవలేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను వెళ్ళలేదు, ఇక్కడ లేదా వైద్యము, ఎక్కడికో వెళ్ళాలా, అసలు నువ్వు మాకు చెప్పేది నీ సలహాలు ఏంటి, మాకు మా ఊరు మా సంఘం మాకు తెలియదా అనే మాటలు వస్తాయి. చెప్పేది ఏంది, నీ పెత్తనం ఏంది, నువ్వు చెప్తే మేము వినాలా అనే మాటలు వస్తాయి. కానీ నామాను కానీ అతని భార్య కానీ ఏమీ మాట్లాడలేదు. ఓహో, సలహా ఇచ్చింది, ఆ దేశం వెళ్తే ఖచ్చితంగా నయం అవుతారండి. వెంటనే ఈమె తీసుకుని వెళ్ళి నామానికి చెప్తూ ఉంది, అయ్యా, ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఉన్నాడట, వారి దేవుడి ద్వారా వారు అద్భుతాలు చేస్తున్నారట, ఒకసారి వెళ్ళి చూడండి. నామాను కూడా విన్నాడు. నామాను వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను పలానా దేశానికి వెళ్ళిపోతాను,
అక్కడ బాగు చేసేటువంటి అద్భుతాలు చేసే ప్రవక్త ఉన్నాడట, వెళ్ళమందువా? ఈయన కూడా ఒప్పుకున్నాడు. సరే వెళ్ళు, దారి ఖర్చులు ఇస్తాను, లెటర్ రాసిస్తాను, రికమెండేషన్ లెటర్ కమ్మ రాసిస్తాను. అక్కడ వెళ్ళి అధికారులు చూపిస్తే అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఎంత మంచి మనసున్న వాళ్ళు చూడండి అందరూ. బానిస మాట విన్నటువంటి నామాను అతని భార్య మంచి వాళ్ళే. నామాను వెళ్ళి అడగగానే రాజుగారు కూడా సరే వెళ్ళు నాయనా అని చెప్పేసి అన్ని వసతులు సమకూరుస్తున్నటువంటి ఈయన కూడా మంచివాడే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవక్త ఏమన్నాడు, మీరు యోర్దాను నదిలో అక్కడ పోయి స్నానం చేయండి. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది నామానికి. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ప్రవక్తలు లేరా? అక్కడ స్నానం చేస్తే కానిది ఇక్కడ ఎందుకు అవుతుంది అని ఇష్టము లేకుండా కోపముతో వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ధైర్యముతో సేవకులు అడ్డుకున్నారు. యజమాని సేవకుని అడ్డుకొని, అయ్యా ఒక్క మనవి, ఒకవేళ ప్రవక్త గనక ఏదైనా కష్టసాధ్యము అయిన పనిని, కష్టమైన పనిని గనక నీకు అప్పగించి ఉన్నట్లయితే చేసేవాడివే. సులభమైన చిన్న పని చెప్తే ఎందుకు చేయటం లేదు? ఒకసారి ట్రై చేద్దాం అనగానే అప్పుడు దాకా కోపంతో ఉన్నటువంటి నామాను సేవకుల మాట విని సరే అని వెళ్ళిపోయాడు, స్వస్థతను పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరిదే మంచి మనసే. సేవకుడు అనారోగ్యం నుంచి నయం కావాలి అని సేవకుడు తలంచాడు. నా యజమానుడు కుష్ఠవ్యాధితో ఉండకూడదు, పోతే ప్రాణం పోతుందేమో, ఉద్యోగం తీసేస్తాడేమో, పర్వాలేదు నేను అడ్డుకుంటా అని సేవకులు నామాలను ఆపేశారంతే. వెళ్దాం పదండి, వెనక్కి వెళ్ళి అక్కడే స్నానం చేద్దాం పదండి, మన దేశంలో కాదు, ఆయన చెప్పిన పని చేద్దాం పదండి. ఎంత ధైర్యం ఉందో చూడండి వాళ్ళకి. యజమాని యొక్క మంచి కోరి అడ్డుకున్నారు వాళ్ళు. యజమాని యొక్క మంచి కోరి బాలిక సలహా ఇచ్చింది. తన దగ్గర పనిచేసే నామాని యొక్క మంచి కోరి రాజుగారు ఉత్తరం రాసి మరీ పంపిస్తూ ఉన్నాడు. అందరి మంచి వాళ్ళే. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీళ్ళందరినీ మించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ చిన్న బాలిక. ఈమె ఒక్క సలహా ద్వారా ఎంతమంది విశ్వాసులుగా మారారో, ఎంతమంది నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారో ఇక్కడ కనిపిస్తుంది. ఈ బాలిక మాట ద్వారా రాజు విశ్వసించాడు. బాలిక మాట ద్వారా నామాను అతని భార్య విశ్వసించింది. ఈ బాలిక మాట ద్వారా ప్రవక్త మాట మీద నమ్మకం ఉంచిన వ్యక్తులు, సేవకులు అందరూ కూడా విశ్వసించారు జరుగుతుంది అని. చివరికి ఏమంటారు? ఇప్పుడు తెలుసుకున్నాం, ఇతడే నిజమైన దేవుడు, ఇతడే నిజమైన ప్రభువు, మీ దేవుడే గొప్ప దేవుడని ఒప్పుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా నడిపించగలమా మనము ఎవరినైనా? ఒక బాలికలాగా సలహాలించి ప్రభు వైపు నడిపించగలమా? మన సలహాల ద్వారా ఎవరినైనా ప్రభు చెంతగా చేర్చగలమా? ఎవరైనా మంచి సలహా ఇస్తే నామాను వలె రాజు వలె వినగలమా? రాజు వలె సహకరించగలమా? మంచి కోసము, అభివృద్ధి కోసము మంచి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. వీలైతే 10 మందిని, మన చుట్టుప్రక్కల ఉన్న వారిని దేవాలయం వైపు, ప్రభుని వైపు నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. అందరిని కూడా విశ్వాసపరులుగా చేయటానికి, మార్చడానికి మన వంతు సహాయం చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.